అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లేఖనాస్ కిచెన్ కర్రీ క్రేవింగ్స్. ఈరోజు మనం చేసుకునేది మినపగారెలండి. ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఈ మినపగారెలను మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి. గెస్టులు వచ్చినప్పుడే కాదు, మనకి సండే కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి. చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికి నేను 2 గ్లాసెస్ మినపప్పు తీసుకున్నానండి. 2 గ్లాసెస్ మినపప్పు అంటే దగ్గరగా ఒక అరకిలో పప్పు అయితే పట్టుతుంది. ఈ 1/2 కిలో పప్పుని వాటర్ పోసుకొని సోక్ చేసుకోండి. ఇలా నేను మార్నింగ్ నానబెడతానండి పప్పుని. 9కి లేదా 10 AM అలా నానబెట్టేస్తాను. ఇలా నానబెట్టుకున్నది ఈవినింగ్ శుభ్రంగా వాష్ చేసుకుని గ్రైండర్ పట్టుకుంటానండి. మిక్సీ అయితే నేను వాడను. ఇలా పుట్టంతా పోయేదాకా కడగాలండి. పూర్తిగా అయితే పుట్టు పోవక్కర్లేదు, కొంచెం మిగిలి ఉన్నా సరే ఏం పర్వాలేదు. ఇలా మనం మినపప్పుతో గారెలు వేసుకుంటే చాలా చలవంటారండి. మా అత్తయ్య గారు అయితే బలం కూడా అని అంటారు. మినపగుళ్ళ కన్నా మినపప్పుతో అయితే మనకి చాలా టేస్టీ కూడా వస్తాయండి. ఇలా గ్రైండర్ ఆన్ చేసుకుని కొంచెం పప్పుతో అయితే మీరు గ్రైండర్లో వేసుకొని మెత్తగా అయితే రుబ్బుకోవాలండి. వాటర్ అయితే యాడ్ చేయకూడదు. ఇలా గారెపిండి తయారయ్యేలోపు ఈ గ్యాప్లో మనం ఒక మిక్సీ జార్లో ఒక 5 మిర్చి తీసుకున్నానండి. 2 ఇంచుల అల్లం ముక్క. ఇవి మిక్సీ జార్లో నూరుకొని ఈ అల్లం మిర్చి పేస్ట్ని గ్రైండర్లో ఉన్న పిండిలో యాడ్ చేసేసేయాలండి. ఇలా యాడ్ చేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇందులోనే నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరి కాస్త అయితే గ్రైండ్ చేసేసుకోండి. చూసారు కదండి, లాస్ట్కి ఫైనల్గా మనకి గారెపిండి అయితే రెడీ అయిపోయినట్టే. దీన్ని తీసుకుని ఒక బాక్స్లోకి తీసేసుకొని స్టోర్ చేసుకోండి. నేనైతే అప్పటికప్పుడైతే వేయను, నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకుంటానండి. ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుని గారెలు వేసుకుంటానండి. అప్పుడు ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదండి, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన పిండి అండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి డీప్ ఫ్రై కోసం. ఇలా ఆయిల్ కాగిన తర్వాత గారె పిండిని తీసుకొని ఒక్కొక్క గారెలాగా చేసుకుంటూ వేసుకోవడమేనండి. జనరల్గా చాలామంది ఆయిల్ ప్యాకెట్ మీద తడి రాసుకొని వేసుకుంటారు కదండి, లేదా పాల ప్యాకెట్లు అయినా యూస్ చేస్తారు గారె షేప్ రావడం కోసం. నేనైతే ఇక్కడ ఇలా హ్యాండ్ని యూస్ చేసేస్తానండి. ఒకసారి హ్యాండ్ని అలా వెట్ చేసుకుని బాల్స్ లాగా రౌండ్ చేసుకుంటూ ఒక గారెలాగా అద్దుకొని వేసేసుకుంటే సరిపోతుందండి. మనం హ్యాండ్ని వెట్ చేసుకుంటాం కాబట్టి గారె పిండి కూడా ఈజీగా ఆయిల్లోకి డ్రాప్ అయిపోతుంది. దానికి ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి. ఆయిల్ మన మీద చిందకుండా నిదానంగా వదలాలండి. ఫోర్స్గా వదిలితే మన మీద అనేది ఆయిల్ డ్రాప్స్ పడుతుంది. సో నిదానంగా వదిలితే సరిపోతుంది. అంతేనండి. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ గారెలు వేయడం కూడా. చూసారు కదండి ఎంత బాగా వచ్చినాయో. చాలా క్రిస్పీగా గుల్లగా కూడా వచ్చినాయి కదండి. చాలా బాగుంటుంది. మినపప్పుతోనే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లేఖనాస్ కిచెన్ కర్రీ క్రేవింగ్స్.